క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన, కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒకటే అడుగుతున్నాం, 10 ఏళ్ళ పాలనలో ఉండి మీరు ఏం చేసిందో చెప్పాలి. ఫస్ట్ 10 ఏళ్ళ పాలనలో ప్రజలకు మేలు చేయకపోగా 7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపైన భారం వేసి ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాయి. ఇలా కార్పొరేషన్ నిర్వీర్యం చేసేళ్ళు. ఇలా జీడబ్ల్యూఎంసీ ఎన్నికలయ్యి 3 సంవత్సరాలు అవుతున్న కార్పొరేషన్ల నయా పైసా లేకుండా కాంట్రాక్టర్లకు బాకీ ఉండి ఇలా అభివృద్ధి చేయలేని పరిస్థితి ఇప్పుడున్న కార్పొరేటర్లకి జరుగుతూ ఉన్నది. మరి ఇంత దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా ఎన్నడూ కూడా లేదు. మేము గతంలో కూడా కార్పొరేటర్ ఉన్నా సుమారుగా 10 కోట్లు 12 కోట్ల వరకు అప్పుడు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఒక 50 లక్షలు చేసినామంటే డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ మిషన్ భగీరథ తోటి ఇలా కల్వర్ట్లు, రోడ్లు డ్యామేజ్ అయ్యి ఇలా డివిజన్లో తిరగలేని పరిస్థితి ఉంది. ఇంతవరకు ఒక్క రూపాయి వర్కులు కూడా ఇవ్వడం లేదు. మరి అభివృద్ధి మాత్రం కుంటుపడింది. మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ఇవాళ ఏం అనిశ్చిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఎమ్మెల్యేలు ఇలా జిల్లాలో మన జిల్లా ఎమ్మెల్యేలు కనపడటం లేదు, ప్రజలకు అందుబాటులో లేరు, ఇలా గాలికి తిరుగుతున్నారని చెప్పడం జరిగింది. దాని మీద మేము వీళ్ళని అడుగుతున్నాం, నిత్యం ప్రజలలో వండుకుంటూ ప్రజల కష్టాల్లో పాల్పంచుకుంటూ వారి యొక్క సమస్యలు తీర్చుతున్న మా ఎమ్మెల్యేలను అనడం మూర్ఖత్వం. వాళ్ళు కావాలని ఏదో బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. కావాలని ఇలా ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నారు. మరి 7 ఏళ్ళ ఎలక్షన్స్ అయ్యి 7 ఏళ్ళు అయింది, అధికారం వచ్చి 3 నెలలు పోయింది. 4 నెలల్లో మేము ఒకటొకటి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ చేస్తూ ఉంటే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఇలా ప్రజలను ఏదో దారి మళ్లించాలని చూస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడికైనా మీరు మార్చుకొని ఇక్కడి నుంచి మా పార్టీ పైన కానీ మా ఎమ్మెల్యేల పైన కానీ అనుచిత చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మేము తక్షణమే మేము స్పందించి వాటిపైన మేము ఖండిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. మనందరికీ తెలిసిన విషయమే, మొన్న శనివారం రోజు 29వ తారీఖు రోజు మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వరంగల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించి వరంగల్ అభివృద్ధి కొరకు పాటుపడాలి, ఉద్యోగులను సన్నద్ధం చేయాలి, ఒక వార్ ఫుటింగ్ బేసిస్తో విప్లవాత్మక మార్పు తీసుకురావాలని చెప్పి ఎన్నడూ లేని విధంగా వరంగల్కి వచ్చి సమీక్షించడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు సమీక్షలు హైదరాబాద్కే పరిమితం చేసేవారు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితం చేసేవారు. అలా కాకుండా ప్రజల వద్దకే పోవాలి, జిల్లాకి పోవాలి, అక్కడి అధికారులతో మాట్లాడాలి, అక్కడి సాధక బాధకాలు తెలుసుకోవాలి, అక్కడ సమీక్షించి డెవలప్మెంట్ విషయంలో వారికి సూచనలు ఇవ్వాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని వరంగల్కి రావడం జరిగింది. ఆ సమీక్ష సమావేశం అనంతరం సమీక్షలో కొన్ని ఇనాగ్రేషన్స్, కొన్ని ఇన్స్పెక్షన్స్, తర్వాత కలెక్టరేట్ ఆఫీసర్స్ అందరినీ అప్రమత్తం చేయడం, రానున్న రోజుల్లో అభివృద్ధి ఎలా జరగాలి అనే విషయంలో ఒక కట్టబట్టుకుని నడిపించే ప్రయత్నం, తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్లను 20 రోజులకు ఒకసారి సమీక్ష అభివృద్ధి ప్రయత్నంలో చేయాలని ఒక ఆలోచనతోనే ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఒక సమీక్ష చేయడం జరిగింది. అది తట్టుకోలేని అభివృద్ధి నిరోధకులు గత పాలకులు ఎప్పుడు అభివృద్ధి
కాంక్షించకుండా ఎప్పుడు స్వప్రయోజనాలకు ఆలోచించి ల్యాండ్ మాఫియాగా, శాండ్ మాఫియాగా, మైన్ మాఫియాగా, వైన్ మాఫియాగా నిరంతరం విరాజిల్లి 10 సంవత్సరాలు పాలన చేసి 3000 పైచీలకు సర్ప్లస్ బడ్జెట్ను రాష్ట్ర బడ్జెట్ను మైనస్ ప్లస్ బడ్జెట్ 6,48 కోట్ల రూపాయల మైనస్ బడ్జెట్ చేసి ఇవాళ ఉత్తర ప్రగల్భాలు ఇవాళ ఇక్కడి మాజీ ఎమ్మెల్యేలు దాస్య వినయ్ భాస్కర్ గారు, పెద్ది సురేశ్వర్ రెడ్డి గారు, అలాగే ధర్మారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. 3,000 కోట్లు 3 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయని చెప్పారు. బుద్ధుండాల మాట్లాడడానికి ఒక సీఎం వచ్చినప్పుడు అన్ని హంగులు ఉంటాయి. సమీక్ష సమావేశానికి వచ్చినప్పుడు ఏ సీఎం అయినా ఏ సీఎం అయినా ఆ ఖర్చు ఉంటూనే ఉంటుంది. నీలాగా ప్రైవేట్ స్కూల్ పెట్టి గవర్నమెంట్ స్కూళ్ళను పేద విద్యార్థులను ఆగమం చేసే చరిత్ర కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్పి, నీకు మాట్లాడే అర్హత లేదు, నీకు క్రెడిబిలిటీ లేదు, క్యారెక్టర్ లేదని చెప్పి మాకు. ఎందుకంటే ఇవాళ వరంగల్లో 12 మంది, నేను వేరే జోలికి పోవడం లేదు, 12 మంది ఎమ్మెల్యేలు, ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ల్యాండ్ మాఫియాలో ల్యాండ్ కబ్జాలో లేనటువంటి ఎమ్మెల్యే ఒక్క ఉన్నారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చెప్పండి. ఏ ఒక్కరు అక్కడి మహిబాద్కి వెళ్ళి, డోర్నకి వెళ్ళి తీసుకుంటే, భూపాలపల్లికి వెళ్ళి, పరకాలకి వెళ్ళి, షాంపేటకి, నర్సంపేటకి వెళ్ళి, వెస్ట్ ఈస్ట్ 12 జనగామ, తర్వాత పాలకుర్తి, లాస్ట్కు దయాకర్ రావు గారు కూడా ల్యాండ్ మాఫియా ఉన్నారు. అలాంటి వారు ఇవాళ నీతులు పలుకుతున్నారు. క్యారెక్టర్ క్రెడిబిలిటీ లేని నాయకులు ఇవాళ నీతులు పలుకుతున్నారు. ఏంటంటే ఇవాళ ఉత్తగా ఆయన టూర్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉన్నారు. అదేమన్నా బుద్ధి ఉండాలా మీకు? మీకు కూడా తెలుసు, మీ నాయకుడు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్యాన్సర్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి పర్టికులర్గా దానికే వచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు తెలియలేదా మీకు? ఇవాళ ఎవరైనా నాయకుడు, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా ఏదో టూర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆ టూర్ ప్రోగ్రాంలలో ఎప్పుడైనా వాళ్ళు ఇనాగ్రేషన్ కూడా అప్పుడు పెట్టుకోండి అని చెప్తారు. దానికి అడిషనల్ ఖర్చు ఉండదు. దాన్ని పర్టికులర్గా ఎత్తి చూపడం వీళ్ళ రాజనీతికి నిదర్శనంగా నేను ఖండిస్తున్నా. ఇకపోతే ధర్మారెడ్డి గారు మాట్లాడతారు టెక్స్టైల్ పార్క్ గురించి, ఉద్యోగాలు ఇవ్వాలి స్థానికులకు అని. అది నిరంతర ప్రక్రియ. ఎక్కడైతే స్థానికులకు ల్యాండ్ తీసుకున్నామో అక్కడ స్థానికులు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకు ఆ కంపెనీస్లో ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక ఆలోచన, అది నిరంతర ప్రక్రియ. దానికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరేమైనా చెప్పాలనుకుంటే, ఒక ప్రతిపక్షంగా ఉండాలనుకుంటే ఒక ప్రతిపక్షం అనేది బాధ్యతతో ఉండాలి. ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్, పాజిటివ్ అండ్ గుడ్ మ్యాన్ అండ్ ఆల్సో అడ్వైజబుల్. అంటే ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, అలాగే కన్స్ట్రక్టివ్గా ఉండాలి, సలహాపూర్వకంగా ఉండాలి. ఇట్లా కాదు, ఇట్లా చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతూనే ఉండాలి తప్ప ఒకటి చేస్తే 2 చెప్పడం, 2 చేస్తే 3 చెప్పడం, ఇది ప్రతిపక్షం తగని పని అని చెప్పి భావిస్తూ, ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు. టెక్స్టైల్ పార్కులో 350 ఎకరాలు కావాలి, దానికి అవసరం ఉన్నది. నువ్వు ఎన్ని ఎకరాలు కబ్జా చేసినావు దాని పేరు మీద? ఒక టెక్స్టైల్ పార్క్ వస్తుందని చెప్పి 350 అయితే దానికి డబుల్ నువ్వు రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులతో తీసుకోలేదా? నీ మీద వ్యతిరేకంగా రైతులు ధర్నా చేయలేదా? నువ్వు ల్యాండ్ కబ్జా చేస్తే మన షాపేట్ మండలంలో ఉగ్లాపూర్ విలేజ్ పక్కకు నువ్వు కబ్జా చేస్తే నీ మీద వ్యతిరేకంగా టీవీలలో రాలేదా? మీరు మాట్లాడడం ఏంటండి డెవలప్మెంట్ గురించి? ఇక మన వినయ్ భాస్కర్ గారు మాట్లాడతారు ఆజం జాయ్ గురించి. ఆజం జాయ్ మిల్స్ ప్రశ్న ఎప్పటిదండి? నేను చిన్నప్పుడు 40 సంవత్సరాల కింది ముచ్చటది. 40 సంవత్సరాల కింద ముచ్చట. దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, 15 సంవత్సరాలు పాలించింది. టీడీపీ గవర్నమెంట్లో దానికి వేలం వేసి ల్యాండ్స్ అమ్మడం జరిగింది. అప్పుడు ఆ టీడీపీ వేలో వేసినప్పుడు వినయ్ భాస్కర్ గారు ఎక్కువ టీడీపీలో ఉన్నారు. అప్పుడు గుర్తురాలేదా? మీ పార్టీ చేసింది, అప్పుడు నువ్వు టీడీపీలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. అది ఎంతవరకు సమంజసం అది? ఇకపోతే ఎంజీఎం గురించి సమీక్షించలేదు. ఏది సమీక్షించిండు, ఏది సమీక్షలేదు మీకు తెలుసా? మీ హయాంలో, టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఎలుకలు కొరికి చనిపోయినటువంటి సందర్భాలు లేవా? ఇవాళ ఒక టెక్నికల్ ప్రాబ్లంగా ఒక 3-4 గంటలు కరెంటు పోతే దానికి రాద్ధాంతం చేయడం, రాజకీయ రంగు పులవడం ఎంత కరెక్ట్ అది? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాలేకుండా ప్రతిపక్షం అనేది ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇకపోతే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఇప్పుడు మీరు మొన్న ప్రశ్న వేసింది, మీ ప్రెస్ మీట్లో డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు కట్టిళ్ళు? 10 సంవత్సరాల మీ పాలనలో ఎప్పుడు కట్టిళ్ళు? ఎన్నిసార్లు దాన్ని రిపేర్ చేసిండు? ఎందుకు ఇవ్వలేదు?
అది మీకు క్వశ్చన్ వేసుకోవాలి తప్ప మమ్మల్ని అడగడం ఏంటి? మా ఎమ్మెల్యే గారు నాయన రాజేంద్ర రెడ్డి గారు ఎన్నికైన తర్వాత మొదటి సమీక్ష కూడాలో చేసినప్పుడు కమిషనర్కు, ఆర్డీఓలకు, కన్సర్న్ ఆఫీసర్స్ అందరికీ చెప్పడం జరిగింది. అక్కడ క్వశ్చన్ వచ్చింది, సరే డబుల్ బెడ్రూమ్ల విషయం ఏంటి అని. ఆయన ఒకటే చెప్పడం, మా రాజకీయ ప్రమేయం ఉండదు, మా నాయకులు ఎవరు రారు, ఎవరు అర్హులో అక్కడ స్థానికంగా ఉండి ఎవరైతే స్థలం పోగొట్టుకున్నారో గుడిసెల వాళ్ళకు ఫస్ట్ ఇవ్వండి. దాని తర్వాత రీజనబుల్గా బిలో బావర్టీ లైన్లో ఉన్న కడు పేదలకు మీరే డిసైడ్ చేసి మీరే శాంక్షన్స్ ఇవ్వండి తప్ప మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అందులో రారు అని చెప్పి ఖచ్చితంగా ఆఫీసర్స్కు ఆర్డర్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కోకొల్లు రాజేంద్ర రెడ్డి గారు. ఇకపోతే మీరు ఇలా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది మీరు కాదా? కార్పొరేషన్కు 40 కోట్ల రూపాయల కూడాకెళ్ళి అప్పు తీసుకున్నది మీరు కాదా? ఇక్కడి వరంగల్ జిల్లా ల్యాండ్స్ అమ్మి కూడా చైర్మన్ మొన్నటి అవుట్ గోయింగ్ కూడా చైర్మన్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు హైదరాబాద్ పిలిపించి కోప్పడి తొందరగా ల్యాండ్ అమ్మి మాకు పైసలు పంపాయంటే, ఎవడైనా అధికారంలో ఉన్నాడు ఏ ప్రభుత్వమైనా పైకి వెళ్ళి కిందికి పైసలు పంపుతారు తప్ప ఇక్కడ కూడా భూములు అమ్మినటువంటి ఇక్కడ అది బట్టిపల్లి అవుట్ సైడ్ అక్కడ కూడా భూములు ఉండేది మడిపల్లి అక్కడ అమ్మినటువంటి 20 కోట్ల రూపాయలను హైదరాబాద్కి ఎందుకు చేయించుకున్నావు? కూడా పైసలు 40 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఎందుకు? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీ స్వలాభాల కొరకు. ఇంకోటి అని అన్నాడు, సమీక్ష ఉత్తమ వేయండు ఇట్లా చూసి 4 నిమిషాలు వచ్చేది సూపర్ స్పెషాలిటీ అంటే అక్కడ ఏమైనా డ్యాన్స్ చేస్తారా? అక్కడ ఏమైనా డప్పులు కొట్టుకొని చేస్తారా? సూపర్వైజ్ చేయడప్పుడు ఇన్స్పెక్షన్ చేయడం పోతారు, అక్కడ ఆఫీసర్ తొందరగా చేయాలని చెప్తారు, అవసరం కోప్పడతారు అడ్మినిస్ట్రేటివ్గా. ఇవాళ నీకు బుద్ధి ఉండాలి, నువ్వు మీకు తెలియదా? మీరు పాలకులు కదా, నువ్వు చీఫ్ విప్ అయినా అతను ఎమ్మెల్యేలనే వాళ్ళందరూ 700 కోట్ల రూపాయలు మహారాష్ట్ర బ్యాంక్ వెళ్ళి ఆ పేపర్లు పెట్టి అప్పుగా తీసుకొచ్చి 300 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్కి ఇచ్చి 400 కోట్ల నువ్వు హైదరాబాద్ తీసుకోవలేదా? మీరు వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా? మీకు చిత్తశుద్ధి ఉందా వరంగల్ ప్రజల మీద? మీరు 2014లో జనవరిలో 3 రోజులు ఇక్కడ ఉండి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తెస్తా అన్నారు. 10 సంవత్సరాలు మీకు తెలియలేదా? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వచ్చిండు, డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిపోయారు అండర్ గ్రౌండ్ సిస్టమ్ కొరకు. ఇది ట్రాన్స్పరెన్సీ, ఇది పాలన అంటే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.